ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఇది ప్రాచీన కాలపు నాగరికతల్లో ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 2600 నుంచి 1300 సంవత్సరాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలో ఎంతలా విస్తరించిందంటే ఇది దాదాపు 12,60,000 కిలోమీటర్లుగా ఉండేది. దీనిలో ప్రముఖ పట్టణాలు హరప్పా, మొహెంజోదారో, దెలోవీరా, రాఖీగఢి. ముఖ్యంగా మనం వీరిలో తెలుసుకోవాల్సినది నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం, మట్టి పాత్రలు మరియు పనిముట్లు. వీరు నీటిపారుదల వ్యవస్థలో చాలా ఖచ్చితత్వంతో ఉండేవాళ్ళని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే వీరు ప్రతి ఇంటి నుంచి మురికి నీరు బయటకి వెళ్ళే విధంగా వీళ్ళు నిర్మించుకున్నారు. ఇంకా బావి తవ్వుకొని అందులో నీటిని వాడుకునేవారు. అందరూ కలిసి స్నానం చేసే విధంగా స్విమ్మింగ్ పూల్ లాంటి కట్టడాన్ని మీరు స్క్రీన్ మీద ఇక్కడ చూడొచ్చు. దీన్ని ది గ్రేట్ బాత్ అని కూడా అంటారు. ఆ నీళ్లను బయటకు తీసి మరలా నింపుకునే విధంగా వీరు నిర్మించుకున్నారు. వీరు వ్యవసాయం చాలా బాగా చేసేవాళ్ళు. వీరు గోధుమలు, బార్లీలు మరియు ప్రత్తి వంటి మొదలగు పంటలను పండించేవారు. వ్యవసాయం కోసం వీరు ఎద్దులను ఉపయోగించడం నేర్చుకున్నారు. వచ్చిన పంటను ఒక పెద్ద భవనం లాంటి కట్టడంలో దాచుకునేవారు. కొందరు వ్యవసాయం చేస్తుంటే మరికొందరు మట్టి పాత్రలు, శిల్పాలు, ముద్రలు, పింగాణీలు, ఆభరణాలు, మానవ శరీరంలా కనిపించే టెర్రకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మరెన్నో తవ్వకాల్లో జరిపిన ప్రదేశాల్లో కనిపించాయి. 400కి పైగా రకరకాల గుర్తులతో ఆ మట్టి పాత్రలపై కనిపించడం విశేషం. మొహంజోదారోలో కనిపించే ఈ టెర్రకోట బొమ్మను మీరు చూడొచ్చు. అయితే వీరు క్రీస్తుపూర్వం 1800 నుంచి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం మొదలైంది. క్రీస్తుపూర్వం 1700 కల్లా దాదాపు అన్ని నగరాలు పాడుపడ్డాయి. వీరు క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900 వరకు అభివృద్ధి చెంది 1900 నుంచి 1300 వరకు బలహీనత చెంది వీరు నశించిపోయారు. వీరు నశించిపోవడానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నా ప్రధానంగా నదులు ఎండిపోవడం, పంటలు పండకపోవడం, రకరకాల వ్యాధులు రావడం వల్ల నశించిపోయారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.